హాయ్ గైస్, వెల్కమ్ టు ఇయర్ స్టోరీస్. ఈరోజు కథ మది మెచ్చిన చెలి. హిమాచల్ ప్రదేశ్. మాతాజీ, మీకోసం ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి మనలాగా సాదాసీదాగా లేదు, చాలా గొప్పింటి అమ్మాయిలా ఉంది. చాలా అందంగా ఉంది. ఆ అమ్మాయి నన్ను కలవడం ఏంటి? ఏమో మాతాజీ. సరే, నేను వస్తున్నాను, నువ్వెళ్ళు అని చెప్పి దేవుడికి నమస్కారం చేసుకుని బయటకు వచ్చింది మాతాజీ. ఎదురుగా చూస్తున్న దృశ్యానికి కళ్ళు నిలిచిపోయాయి. ఆమెకి కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తూ ఉంది ఆశ్చర్యంగా. రెడ్ కలర్ చీరలో, మెడలో పెద్ద పెద్ద హారాలతో, నుదిటిన బాసింగంతో, తల మీద ముసుగుతో, చేప కళ్ళకి కాటుక, పూతరేకుల్లా సన్నగా ఉన్న పెదాలకి లిప్స్టిక్తో చాలా అందంగా ఉంది. ఆమె అచ్చం బాబు బొమ్మ దిగి వస్తే ఎలా ఉంటుందో అంత అందమైన రూపాన్ని చూడగానే అక్కడున్న సన్యాసులు అందరూ ఆమె ముద్ద మనోహర వదనాన్ని చూడగానే ముగ్ధులయ్యారు. చెప్పమ్మా, ఏం కావాలి? ఎందుకొచ్చావు? అనింది మాతాజీ. నమస్కారం మాతాజీ అనింది ఆమె మధురమైన గొంతుకి మైమరిచిపోయి. నమస్తే అమ్మా అనింది. నేను సన్యాసిని కావాలని ఇక్కడికొచ్చాను. మీరే నన్ను సన్యాసిగా మార్చాలి అనగానే ఒక్కసారిగా షాక్ అయ్యారు అందరూ. నువ్వు సన్యాసిగా మారడం ఏంటమ్మా? అవును మాతాజీ, నేను సన్యాసం పుచ్చుకోవాలనుకుంటున్నాను. ఎందుకమ్మా? అంత పెద్ద నిర్ణయం ఎందుకు తీసుకున్నావు? అంత కష్టం ఏమొచ్చింది? ఇప్పుడు నేను మీతో ఏం చెప్పలేను మాతాజీ. నాకు బ్రతుకు మీద విరక్తి వచ్చింది. అన్ని బంధాల నుండి నన్ను విముక్తిరాలను చేయండి. నాకు సూసైడ్ చేసుకునే అంత ధైర్యం లేదు. సో సన్యాసం పుచ్చుకోవడానికి వచ్చాను. దయచేసి నా మాట వినండి అంటూ వేడుకుంటుంటే ఆమెను చూస్తుంటే చాలా బాధ అనిపించింది మాతాజీకి. ఆ అమ్మాయికి అంత కష్టం ఏం వచ్చిందో అనుకుంటూ సన్యాసం పుచ్చుకోవడం అంటే సాధారణ మనుషుల్లాగా మా జీవన శైలి ఉండదు. తినే తిండి విషయం నుండి పడుకునే వరకు అన్నీ చాలా కఠినంగా ఉంటాయి. అవన్నీ పాటిస్తేనే సన్యాసం పుచ్చుకోవడానికి వీలుంటుంది. చేస్తాను మాతాజీ, మీరేం చెప్పినా చేస్తాను. నేను మాత్రం సన్యాసిగా మారాలి అని కాన్ఫిడెంట్గా చెబుతున్న ఆమెను చూసి, సరే, రేపు మంచి రోజుంది. రోజు ఏం చేస్తాం, ఏం తింటాం, ఆ కృష్ణ పరమాత్మని ఎలా ధ్యానిస్తాం, అవన్నీ చూసి నేర్చుకో. ఇంకో విషయం, ఒక సన్యాసికి ఎలాంటి ఎమోషన్స్ ఉండకూడదు. బాధని కానీ, సంతోషాన్ని కానీ, కోపాన్ని కానీ వ్యక్తపరచకూడదు. చాలా ప్రశాంతంగా ఉండాలి. శ్లోకాస్ నేర్చుకోవాలి. అందరికీ భగవద్గీత ప్రబోధించాలి. ఇంకా చాలా ఉన్నాయి. పోను పోను నీకు అర్థమవుతుంది. ముందు ఆ నగలని, నీ బట్టలని మార్చుకో అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది మాతాజీ. ఆ అమ్మాయి గుహలోకి వెళ్ళి మాతాజీ చెప్పినట్లుగా ఒంటి మీద నగలు తీసి స్నానం చేసి వచ్చి బ్యాగులో బట్టలు తీసుకొని వేసుకుంది. ఎదురుగా కృష్ణుడి విగ్రహం కనిపిస్తుంటే కూర్చుని కన్నయ్యకి కళ్ళు మూసుకుని నమస్కారం చేసుకుంది. బైక్ రేస్లో అందరికంటే ముందున్నాడో బాబు. అతనితో పోటీ పడుతున్న వాళ్ళ ముందు వెళ్తున్న బాబుని చూసి కుళ్ళుకుంటూ వీడిని ఎలాగైనా ఓడించాలి అని కసిగా అనుకున్నారు. మోహన్ అంటూ వాడి చేతిలో ఉన్న రాడ్ తీసి మోహన్ వైపు విసిరాడు. గురి తప్పకుండా క్యాచ్ పట్టుకుంటూ కన్ను కొట్టాడు మోహన్. ఇక విసిరిన రాడ్తో ముందు వెళ్తున్న బాబు తల పగలగొట్టాలని ప్లాన్ వేశారు. అలా కొట్టాలంటే అతన్ని కాస్త అయినా బీట్ చేయాలన్నమాట. లేకపోతే రాడ్ని విసిరి కొట్టాలి. ఇంతకీ అతన్ని బీట్ చేయలేకపోవడంతో మోహన్ వాడి ఎయిమ్ని చేరుకుంటున్నాడు. త్వరగా అంటూ అరిచాడు. ఎదుటి వ్యక్తి మోహన్ ఫేస్లో కన్నింగ్ స్మైల్ వచ్చి చేరగా ఇంకో కొన్ని క్షణాల్లో ఏం రీచ్ అవుతాడు అనగా మోహన్ ఈవిల్ స్మైల్ ఇస్తూ రాడ్ని బాబు మీదకి విసిరాడు. మోహన్ కొంచెం కూడా గురి తప్పకుండా అతని మీదకి దూసుకెళ్ళింది ఆ రాడ్. అరక్షణంలో అతనికి తగులుతుందనగా హ్యాండిల్ పట్టుకున్న అతడి రైట్ హ్యాండ్ ఆ రాడ్ని అందుకుంది. అతని ఫేస్లో కన్నింగ్ స్మైల్ వచ్చి చేరింది. అదే రాడ్ని ఎటువైపు నుండి వచ్చిందో అటువైపుకే విసిరి కొట్టాడు. టార్గెట్ రీచ్ అయ్యాడు. విసిరి కొట్టిన రాడ్ మోహన్ ఫేస్కి తగలగా వెళ్ళి అంత దూరంలో పడ్డాడు. చూస్తున్న వాళ్ళంతా షాక్ కొట్టినట్లు బిగుసుకుపోయారు. అసలు చూడకుండా అంత కరెక్ట్గా ఎలా విసిరాడు, అసలు ఆ రాడ్ ఎలా తగిలింది అని. హర్ష, హర్ష అంటూ గట్టిగా అరుస్తున్నారు హర్ష ఫ్యాన్స్. స్టైల్గా హెల్మెట్ తీస్తూ చెదిరిన జుట్టుని వేళ్లతో సరి చేసుకుంటూ అందరి వంక చూసి చెయ్యూపాడు హర్ష. హే అంటూ అందరూ హర్ష దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి అతన్ని ఎత్తుకొని గిరగిరా తిప్పారు.
అబ్బా హర్షవర్ధన్ ఉంటాడే, ఒక్కసారి చూస్తే జన్మ ధన్యమైపోతుంది, అతని చూపు తగిలితే చాలు అని ఊహల్లో తేలిపోతున్న పాపలని ఏంటి మా వాడికి సైట్ కొడుతున్నారా? అలా తినేసేలా చూస్తున్నారు. మీ వాడు అసలు పట్టించుకుంటేగా, వాడి గురించి తెలుసుగా, అమ్మాయిలంటే ఆమెడు దూరంలో ఉంటాడు. సర్లే కనీసం చూసి తరిస్తాం అంటూ హర్ష సార్ కప్పు తీసుకుంటుండగా అలాగే చూస్తూ ఉండిపోయారు లేడీస్ అంతా. మిస్టర్ హర్షవర్ధన్, మీరు నేషనల్కి సెలెక్ట్ అయ్యారు అంటూ స్పాన్సర్స్ అందరూ హర్షని అప్రిషియేట్ చేయడం మొదలుపెట్టారు. థ్యాంక్ యూ సార్ అంటూ కప్ గాలిలోకి విసురుతూ కప్ తీసుకొని ముద్దు పెట్టుకున్నాడు. హర్షవర్ధన్ గారు, చిన్న పార్టీ అరేంజ్ చేశాం, మీరు అటెండ్ అవ్వాలి కంపల్సరీ. నో సార్, నాకు వీలవ్వదు. అదేంటి, పెద్ద పెద్ద వాళ్ళు ఆ పార్టీకి వస్తున్నారు, హోమ్ మినిస్టర్ కూడా వస్తున్నాడు, మీరు రాకపోతే అస్సలు బాగోదు. పిఎంనే దిగి వచ్చినా నేను మాత్రం పార్టీకి రాను. కుదరదు సార్ అని చెప్పి వెళ్ళిపోయాడు హర్ష. అదేంటి అంత కేర్లెస్గా మాట్లాడుతున్నారు? అతను అంతే సార్, వాడికి టైం వేస్ట్ చేయడం అస్సలు ఇష్టం ఉండదు. పార్టీ పబ్స్కి చాలా దూరంగా ఉంటాడు. ఎందుకు? ఎందుకంటే వాడు ఈ ప్రపంచాన్ని జయించాలి అన్న జీవితాశయం ఒకటి పెట్టుకున్నాడు అనగానే షాక్ కొట్టినట్లు చూస్తుండిపోయాడు స్పాన్సర్. ప్రపంచాన్ని జయించడం అంటే ప్రపంచ బిలియనీర్స్లో టాప్ 1 పొజిషన్లో ఉండాలన్న వాడి జీవితాశయం. సో ఒక్క అరక్షణం కూడా రెస్ట్ లేకుండా పనిచేయాలన్నదే వాడి క్యాలిక్యులేషన్ అన్నాడు రాహుల్. అతని మాటలకి బుర్ర గిర్రున తిరుగుతుంటే ఇంకేం మాట్లాడలేదు అతను. ఏంట్రా, అతను అంత బ్రతిలాడుతుంటే పార్టీకి వెళ్ళడానికి ఏంటి? రేయ్, నా గురించి తెలుసుగా, అడిగి టైం ఎందుకు వేస్ట్ చేస్తావు? అంత ఇదిగా అడిగినప్పుడు వెళ్ళొచ్చు కదరా. అంత అవసరం లేదు, నా టైంని వేస్ట్ చేసుకోదలుచుకోలేదు. ఒక్క క్షణం, ఒక్కో వజ్రం. బట్ పార్టీకి వెళ్తే ఏమొస్తుంది? బూడిద. అదేంట్రా మరీ అలా మాట్లాడతావు అన్నాడు రాహుల్. అతని నుండి ఎలాంటి సమాధానం రాలేదు. వీడేంటి మాట్లాడట్లేదు? నీకు ఇచ్చిన టైంలో 5 minutes లెఫ్ట్ అంటూ ఇల్లు రావడంతో బైక్ ఆపాడు హర్ష. రేయ్, ఇప్పుడు నేను ఇంటికిలా వెళ్ళాలరా అన్నాడు రాహుల్. షార్ప్గా చూశాడు హర్ష. ఇక్కడ నుండి దొబ్బైబే అన్నట్లు చూసి లోపలికి వెళ్ళిపోయాడు. వీడు నాకు ఫ్రెండ్గా దొరికాడు చూడు, ఛా అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు రాహుల్. ఏంట్రా ఒక్కడికి వెళ్తున్నావు? ఏముంది, నట్టెట్లో ముంచి వెళ్ళడం నా ఫ్రెండ్కి అలవాటేగా, అలా నాకు అలవాటైపోయింది అంటూ ఇంకో ఫ్రెండ్ బైక్ వస్తే ఎక్కి వెళ్ళిపోయాడు రాహుల్. అందమైన గ్రీనరీలో అద్భుతంగా ఉన్న ఆ విల్లాపై హెచ్వి ప్యాలెస్ అని బంగారు వర్ణంలో చెక్కున్నాయి. ఆ ఇంట్లో పని వాళ్ళందరూ ఒకే డ్రెస్ కోడ్లో ఉంటారు. లోపలికి వచ్చిన మనుషులని స్కాన్ చేసి లోపలికి పంపిస్తుంది స్కానర్. లోపల 5 స్టార్ హోటల్ కంటే మించి ఉంది. పాష్ ఇంటీరియర్ డిజైన్తో ఉన్న ఆ ఇంటిని చూస్తే 2 కళ్ళు చాలవేమో అన్నట్లు చేతిలో ఉన్న బ్యాగ్ తీసి మేడికి విసిరి సరాసరి తన రూమ్కి వెళ్తుంటే హర్ష అన్న పిలుపు వినిపించగానే వెనక్కి తిరిగి చూశాడు హర్ష. ఎక్కడికి వెళ్ళావు నాన్న? చెప్పాను కదా బైక్ రేస్ ఉందని. హో మర్చిపోయా. మరి ఆ చేతిలో ఏంటి? కప్ అంటూ చూపించాడు. అంటే నువ్వే ఫస్ట్ వచ్చావన్నమాట. ఎస్ డాడ్, నేషనల్కి కూడా సెలెక్ట్ అయ్యాను. అవునా? ఇంత పెద్ద విషయాన్ని సింపుల్గా చెప్పిస్తావేంట్రా? లేకపోతే బ్యాండ్ మోగించి చెప్పాలా? అది కాదు నాన్న అని ఏదో చెబుతుంటే ఆపమన్నట్లు చెయ్యి చూపించాడు హర్ష. దెబ్బకు సౌండ్ క్లోజ్ చేశాడు హరిశ్చంద్ర. అక్కడి నుండి యాటిట్యూడ్గా వెళ్ళిపోతుంటే కంగ్రాట్స్ నాన్న అన్నాడు. థ్యాంక్ యూ డాడ్ అని చెప్పి వెళ్ళిపోయాడు. ఏంటండి కంగ్రాట్స్ అని చెబుతున్నారు? నీకు తెలుసా హైందవి, మన కొడుకు బైక్ రేస్లో ఫస్ట్ వచ్చాడు. అవునా? ఇంకో విషయం చెప్పనా, నేషనల్కి కూడా సెలెక్ట్ అయ్యాడు. నిజమా డాడ్? అవును బేబీ, అన్నయ్య నేషనల్కి సెలెక్ట్ అయ్యాడు. మనకే ఇంత హ్యాపీగా ఉంది, వాడు మాత్రం హ్యాపీనెస్ని షేర్ చేసుకోకుండానే వెళ్ళిపోయాడు చూడు. మూతి ముడుచుకుంది అలైక్య. నువ్వేం ఫీల్ అవ్వకు బేబీ, వాడు షేర్ చేసుకోకుంటేనే మనం ఆ హ్యాపీ మూమెంట్ని ఎంజాయ్ చేద్దాం అంటూ గిరి అంటూ పిలిచాడు. చెప్పండి సార్ అని క్షణాల్లో చేతులు కట్టుకొని వినయంగా అడిగాడు. ఏం చేయాలో చెప్పి అతని వెళ్ళమన్నట్లు సైగ చేశాడు. ఓకే సార్ అంటూ వెళ్ళిపోయాడు. మీరు చెప్పారు బాగానే ఉంది, కానీ వాడికి తెలిస్తే ఏమంటాడో ఏంటో అనింది. నువ్వేం టెన్షన్ పడకు ఇందు, అంతా నేను చేసుకుంటాను అన్నాడు. ఒక పెద్ద స్టేజ్, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, హోమ్ మినిస్టర్, డిప్యూటీ సీఎంలతో స్టేజ్ కలకలలాడుతుంది.
ది గ్రేట్ హరిశ్చంద్ర కొడుకు హర్షవర్ధన్ రేస్ కాంపిటీషన్లో నేషనల్కి సెలెక్ట్ అయినందుకు చాలా గర్వంగా ఉంది. ఇలాంటి కప్పులు ఎన్నో దేశానికి తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిస్టర్ హర్షవర్ధన్ ప్లీజ్ కమ్ అంటు ది డాస్ అని పిలవగానే హరిశ్చంద్ర గుండెల్లో గుబులు మొదలైంది. ఇదేంటి ఇలా పిలుస్తున్నారు? చిన్నగా పార్టీ అరేంజ్ చేయమని చెప్తే వీళ్ళేంటి ఇంత పెద్ద స్టేజ్ అరేంజ్ చేసి నా కొడుకుని ఇన్వైట్ చేస్తున్నారు? ఇదంతా మీడియా మొత్తం లైవ్ టెలికాస్ట్ అవుతుందేంటి? వీడికి పార్టీస్ అంటే అలర్జీ కదా, ఇంత పెద్ద పార్టీ అరేంజ్ చేసుకున్నాడు అని ఆశ్చర్యంతో చూస్తున్న రాహుల్ మిగతా వారు హర్షకి కాల్ చేయడం మొదలుపెట్టారు. అప్పుడే ఫ్రెష్ అయి వచ్చి మార్నింగ్ నుండి బాగా అలసిపోవడంతో రెస్ట్ తీసుకుంటున్న హర్ష ఒకటే పనిగా మోగుతున్న మొబైల్ని చిరాగ్గా చూసి స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్ని చూడగానే బీపీ పీక్స్కు పోయి కట్ చేసేశాడు. మళ్ళీ ఒకటే పనిగా మోగుతోంది. లిఫ్ట్ చేసి బలిసిందాబే, కట్ చేస్తుంటే మళ్ళీ చేస్తున్నావు, అంత ఆగలేకున్నావా అంటూ అరుస్తున్న హర్ష మాటలకి చెవులు మూసుకున్నాడు రాహుల్. రేయ్, నేను చెప్పేది ఒకసారి వినరా. ఏంటో చెప్పి చావు. ఒకసారి టీవీ ఆన్ చేసి చూడు. నా టైంలో 2 minutes వేస్ట్ చేశావు. దీనికి రేపు నీకుంటుంది పనిష్మెంట్, మామూలుగా ఉండదురా. ఇంకోసారి డిస్టర్బ్ చేయాలంటే వణుకు పుట్టాలి అని హార్డ్ టోన్తో చెబుతున్న హర్ష మాటలకి బాబు పనిష్మెంట్ ఎలా ఉంటుందో ఆల్రెడీ రుచి చూశాడు కాబట్టి వణికిపోతూనే, ముందైతే నేను చెప్పేది వినరా, ఒకసారి టీవీ ఆన్ చేయి, నీకే తెలుస్తుంది. నీకు కాల్ చేసి అంత ధైర్యం చేశాను అంటే ఖచ్చితంగా ఏదో ఒక రీజన్ ఉందనే కదా అర్థం అన్నాడు రాహుల్. మాట్లాడుతుండగానే టీవీ ఆన్ చేశాడు. న్యూస్ ఛానల్స్ పెట్టు అన్నాడు. న్యూస్ ఛానల్స్ పెట్టాడు హర్ష. న్యూస్లో వస్తున్న బ్రేకింగ్ న్యూస్ చూడగానే బాబు పిడికిలి బీసి కోపంతో కళ్ళెర్రబడ్డాయి. డాడ్ అంటూ అరిచాడు. పార్టీలో ఉన్న హరిశ్చంద్రకి ఒక్కసారిగా కొడుకు అరిచినట్లు అనిపించి ఉలిక్కిపడి ముందు వెనక చూశాడు. ఏమైంది హరిశ్చంద్ర గారు, అలా టెన్షన్ పడుతున్నారు? అయినా మీ సన్ రాలేదేంటి అన్నారు. వాళ్ళకేం చెప్పాలో అర్థం కాక, అది వాడికి ఏదో వర్క్ ఉందంటేను వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు? అది యుఎస్ వెళ్ళాడు అని తడబడుతూ చెప్పగానే, మీరు చెప్పేది నిజమేనా? ఇప్పటి వరకు సిటీలోనే ఉన్నాడు, అంతలో అలా ఎలా వెళ్ళిపోయాడు? ఆఫీస్ నుండి కాల్ వస్తే వెళ్ళాడు. నా కొడుకు గురించి మీకు తెలుసుగా, ఎంత డెడికేషన్తో వర్క్ చేస్తాడో. అవును తెలుసు, బట్ పార్టీలో మీ సన్ లేకపోతే ఎలా? ఇప్పుడు హోమ్ మినిస్టర్కి ఏం చెబుదాం? ఉన్నదే చెబుదాం. ఏం చేస్తాం? లేని నా కొడుకుని ఎలా తీసుకురావాలి? ఓకే హరిశ్చంద్ర గారు, మీ ఇష్టం అని నిరాశగా హోమ్ మినిస్టర్తో మాట్లాడాడు. అంతలో హరిశ్చంద్ర మొబైల్ రింగ్ అవుతుంటే మొబైల్ తీసి చూడగానే ఒక్కసారిగా గుండెల్లో జల్లుమంది. హర్ష నెంబర్ నుండి కాల్ వస్తుంది. ఇప్పుడు వీడికి విషయం తెలిసినట్లుంది. ఏం చెప్పాలి? నేను ఒకటి చేయాలనుకుంటే ఇక్కడ ఒకటి జరుగుతోంది అని భయపడుకుంటేనే కాల్ లిఫ్ట్ చేశాడు హరిశ్చంద్ర. కాల్ లిఫ్ట్ చేయగానే డాడ్, ఆర్ యు మ్యాడ్ అంటూ అరిచాడు హర్ష. అతని అరుపులకి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు హరిశ్చంద్ర. నాకు తెలియకుండా పార్టీ ఎందుకు అరేంజ్ చేశారు? మీరేం చేస్తారో నాకు తెలీదు. ఆ పార్టీని క్యాన్సిల్ చేసి వితిన్ 5 minutesలో ఇక్కడ ఉండాలి అని చెప్పి కాల్ కట్ చేశాడు. పార్టీని క్యాన్సిల్ చేద్దామంటే అక్కడ పెద్ద పెద్ద విఐపీస్ ఉన్నారు, పరువు పోతుంది. మళ్ళీ రాజకీయ పలుకుబడి ఉన్న హరిశ్చంద్ర వాళ్ళని డిసప్పాయింట్ చేస్తే తన పార్టీకి ఏదైనా ఇబ్బంది కలుగుతుందేమోనని ఆలోచిస్తున్నాడు. డాడీ ఏంటి మామ్ అంత టెన్షన్గా కనిపిస్తున్నాడు? అన్నయ్యకి ఇవన్నీ అంటే ఇష్టం ఉండవు అని తెలుసుగా. ఇప్పుడు మీడియా మొత్తం అన్నయ్య గెలుపు గురించి మాట్లాడుతూ టీవీలో హెడ్లైన్స్ వేస్తోంది. అవన్నీ చూసిన వాడు ఎంత కోపంగా ఉన్నాడో ఏంటో. నాకే ఇలా ఉంటే మీ డాడీ ఎంత టెన్షన్ పడుతున్నారో. ఏంటి మామ్, మరి ఓవర్ యాక్షన్ కాకపోతేను? గెలిస్తే మీడియా వాళ్ళు పండగ చేసుకోరా? కనీసం మీడియా వాళ్ళతో మాట్లాడడానికి ఎందుకు ఒప్పుకోడు అన్నయ్య? అన్నయ్య గురించి తెలిసి కూడా అడుగుతున్నావా? న్యాచురల్గా బ్రతకాలి అనుకుంటాడు. ఆర్టిఫిషియల్ నవ్వులు హోదాలు వాడికి ఇంట్రెస్ట్ ఉండవు. ఏదైనా జెన్యున్ కోరుకుంటాడు. అందుకే మనుషులను కూడా ఎక్కువ ప్రేమించడు. అంతేలే, ఎప్పుడైనా ప్రేమగా మాట్లాడితేగా తెలిసేది. నువ్వెప్పుడు వాడికి సపోర్ట్ చేస్తావు. ఒక్కసారైనా అమ్మ అంటూ ప్రేమగా పిలిచాడా? చెప్పానుగా అలేఖ్య, వాడికి అలాంటివంటే నచ్చవు అని. ఏమో మామ్, మీరేంటో మీ పద్ధతులేంటో నాకు ఇప్పటికీ అర్థం కావు. అందరి స్పీచ్లు అయిపోయాక డిన్నర్ కూడా అరేంజ్ చేయడంతో మేము వెళ్తాం అర్జెంటుగా. అదేంటి హరిశ్చంద్ర గారు, మీ గురించి పార్టీ అరేంజ్ చేస్తే మీరే వెళ్తానంటున్నారు? కనీసం డిన్నర్ చేసేళ్ళండి.
మేము హ్యాపీ ఫీల్ అవుతాం అంటూ బలవంతం చేశారు. తినక తప్పలేదు. 5 నిమిషాలేమో కానీ వాళ్ళు వచ్చేసరికి గంటన్నర అయింది. టైం. బాబు సీరియస్గా హాల్లో అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. మెల్లగా పిల్లుల్లాగా ఇంట్లోకి వచ్చిన ముగ్గురు, కొడుకు కాదు కాదు యముడు ఇంట్లో ఉన్నాడో లేడో అని అటు ఇటు చూసి, అమ్మయ్య హాల్లో లేడు, మెల్లగా మన రూమ్లోకి వెళ్ళిపోదాం పదండి అంటూ లోపలికి వెళ్తున్న వాళ్ళ ముగ్గురికి చిటికే సౌండ్ వినిపించగానే గుండె జల్లుమనింది. ఏవండి, మన పని అయిపోయింది, ఇప్పుడు ఏం చెప్పి తప్పించుకుందాం అంటూ భయపడుతుంది హైందవి. నేను మాత్రం నువ్వే వెళ్దామన్నావని చెబుతాను. ఏంటండి, నా మీద నెట్టిస్తారా? ఇది చీటింగ్, నేను ఒప్పుకోను. లేకపోతే నన్ను వాయదీస్తాడే, నన్ను మాత్రం క్షమించి వదిలేస్తాడనుకుంటున్నారా? కనీసం తల్లివి అన్న జాలైనా చూపిస్తాడేమో అని వెనక్కి తిరిగి చూశారు ముగ్గురు. ఉగ్ర నరసింహ రూపంతో ముగ్గురిని కాల్చేసేలాగా చూస్తున్నాడు. అతన్ని చూస్తుంటే ముగ్గురికి వణికిపోతోంది. హర్ష అతని చేతికున్న వాచ్ చూసి వాళ్ళని చూశాడు. అది నాన్న, మీ అమ్మే వెళ్దామనింది, మన గురించి అరేంజ్ చేసిన పార్టీలో మనం లేకపోతే ఎలా అంటూ ఆపేసింది. అందుకే ఉండాల్సి వచ్చింది. అసహనంగా చూశాడు అతని సమాధానానికి. ఈరోజు నైట్ మొత్తం ఇంటి బయట పడుకోవాలి, కాదని గడప దాటి లోపలికొచ్చారో నెక్స్ట్ డే ఇంకో ఫ్రెష్ పనిష్మెంట్ ఉంటుంది. వితౌట్ ఏసీ, వితౌట్ దుప్పటి అని చెప్పి స్టైల్గా తన రూమ్కి వెళ్ళిపోయాడు. ఇచ్చిన పనిష్మెంట్కి ఆల్మోస్ట్ కింద పడిపోయేంత పని అవుతుంటే, ఏవండి అంటూ కింద పడుతున్న హరిశ్చంద్రని పట్టుకొని ముగ్గురు కలిసి బయటకెళ్లారు. బాగా ఆలోచించుకున్నావమ్మా? ఆలోచించుకున్నాను మాతాజీ. సన్యాసం తీసుకుంటావా? తీసుకుంటాను. నువ్వింత కాన్ఫిడెంట్గా చెబుతున్నావంటే నీ నిర్ణయానికి నేను ఒప్పుకుంటున్నాను అంటూ ఆ కృష్ణయ్యకి నమస్కారం చేసుకుని బట్టలు, మెడలో రుద్రాక్షమాలలు వేసి, ఇప్పటి నుండి బట్టల్లోనే ఉండాలి, మనసు మొత్తం కృష్ణ పరమాత్మ మీదే ఉండాలి, వేటి మీద ఇష్టం ఉండొద్దు, శరీరం కూడా ఆత్మ ఆ పరమాత్మలో కలిసిపోతుంది, మన ప్రాణం మన శరీరంలో ఉన్నంత వరకే ఈ శరీరానికి విలువ ఉంటుంది, ఒకసారి ఆ ప్రాణం మన శరీరాన్ని వదిలిపెట్టిందనుకో ఈ శరీరం దేనికి పనికిరాదు, అందుకే శరీరం మీద వ్యామోహం ఉండకూడదు. అలా ఉంది అంటే ఇప్పుడే ఈ క్షణమే నీ నిర్ణయాన్ని మార్చుకొని ఇక్కడి నుండి వెళ్ళాలి. అయ్యో మాతాజీ, అలా అంటారేంటి? నాకు ఈ శరీరం మీద ఎలాంటి ఇష్టం లేదు, మనసు కూడా దేవుడి మీద లగ్నం చేశాను అంటూ చెప్పుకొచ్చింది అంజలి. ఇక సన్యాసం తీసుకోవడానికి సిద్ధమైంది. మాతాజీ ఆలస్యం చేయకుండా ఆమెకు సన్యాసం ఇచ్చింది. ఇప్పుడు ఆమె మనసు తెల్లటి కాగితంలా ఉంది. మనసులో తల్లి, తండ్రి, అక్క, తమ్ముడు, తల్లి ప్రేమ ఇలాంటి భావాలు కానీ ఫీలింగ్స్ కానీ పూర్తిగా తుడిచేసింది. సన్యాసి అంటే జీవితం మీద వైరాగ్యం రావడం. ఆమె మనసు నిండా దేవుడు స్మరణమే నిండిపోయింది. ఇక అందరికీ భగవద్గీత బోధిస్తూ ప్రచారం మొదలుపెట్టింది. మోక్ష మార్గాన్ని ఎలా ఎంచుకోవాలో బోధిస్తూ ఉన్నారు. రోజు దుంపలు తినడం, దేవుడు ధ్యానం చేయడం, ఎర్లీ మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి పూజ చేసుకొని మళ్ళీ మెడిటేషన్ చేయడం, భక్తి మార్గాన్ని బోధించడం వీళ్ళ రొటీన్ లైఫ్. ఇక హైదరాబాద్ నుండి మాతాజీకి లేఖ వచ్చింది. సన్యాసినులను ధర్మరక్షణ సభ ఏర్పాటు చేశాము, ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాలని. మాతాజీకి సన్యాసులందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టుకొని ఆ లేఖలో ఉన్న భావాన్ని వివరించింది మాతాజీ. మనం తెల్లవారుజామున హైదరాబాద్కి ప్రయాణం కావాలి అనగానే అంజలి గుండె జల్లుమంది. కానీ ఎలాగో తలపైన ముసుగుంటుంది కదా, ఎవరికి కనిపించను, టెన్షన్ పడాల్సిందేమీ లేదు అని ఆమె బాగా సాధన చేస్తుంది. ఫీలింగ్స్, ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడానికి తెల్లవారుజామున అందరూ యథావిధిగా పూజ, మెడిటేషన్ చేసుకొని హైదరాబాద్ బయలుదేరారు సన్యాసులందరూ. మాతాజీ అక్కడ ఎన్ని రోజులు ఉండాల్సి వస్తుంది చెప్పలేమమ్మా. బోధనలు వాళ్ళకి నచ్చితే అక్కడే మన కోసం ఆశ్రమాన్ని ఏర్పాటు చేస్తారు. మనకక్కడ కంఫర్ట్గా లేదు అంటే ఇక్కడికి వచ్చేద్దాం. మన పని ధర్మాన్ని బోధించడం మాత్రమే, అందులోనే సంతోషాన్ని వెతుక్కోవాలి. హైదరాబాద్ వెళ్ళే వరకు మాతాజీ ధర్మం గురించి చెబుతూనే ఉంది. ఇక అలా ఒకరోజు మొత్తం ప్రయాణం తర్వాత హైదరాబాద్ చేరుకున్నారు. సన్యాసులు ధర్మరక్షణ సభలో పాల్గొన్నారు. అందరూ ధర్మం గురించి మాట్లాడుతూ చాలామంది స్పీచ్లు ఇచ్చారు. ఆ సభ పూర్తయ్యేసరికి సాయంత్రం అయింది. సన్యాసులు వాళ్ళకి ఏర్పాటు చేసిన ఆశ్రమానికి వెళ్ళి అక్కడే పూజ చేసుకుని కాసేపు మెడిటేషన్ చేసి అలా ఈవినింగ్ బయలుదేరారు భిక్షాటన కోసం.
కొందరు భగవద్గీత బుక్స్ని అమ్మడం కోసం, మరికొందరు ధర్మాన్ని కాపాడుటకు, గోవులని కాపాడడానికి డబ్బుల కోసం అలా రోడ్ల మీదకి రావడంతో అందులో అంజలి కూడా ఉంది. భగవద్గీత పుస్తకాలని పట్టుకొని కొనుక్కోమంటూ రిక్వెస్ట్ చేస్తోంది. ఆమె నిర్మలమైన వదనాన్ని చూసి కొందరు ఆ భగవద్గీతని కొనుక్కుంటే మరికొందరు వద్దని చెప్పారు. ఇంకొందరు ఇంత అందమైన అమ్మాయి సన్యాసేంటి అని ఆశ్చర్యపోయారు. అలా రోడ్డు మీద ట్రాఫిక్ పడి ఆగిన వెహికల్స్ దగ్గరికి కూడా వెళ్ళింది. అలా కార్ల ముందుకు, బైక్ల ముందుకు వెళ్ళి అడుగుతున్న అంజు అక్కడ ఆగిన BMW కార్ని చూసి బుక్ అమ్మడం కోసం దగ్గరికి వెళ్ళి విండోపై తట్టింది అంజు.